ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి జరిగిన విషయాన్ని తలుచుకొని కంగారు పడుతూ ఉంటుంది. అంతలో వాళ్ళ నాన్న అక్కడికొచ్చి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావని అడిగేటప్పటికి, ఏం లేదు నాన్న, ఈయన మీద జరిగిన హత్యా ప్రయత్నం వెనక ఈ ఇంట్లో వాళ్ళ హస్తం ఉందని నాకు అనుమానంగా ఉంది. కానీ ఆ విషయాన్ని ఆయనతో చెప్పలేను. ఎందుకంటే నా దగ్గర ఏ ఆధారాలు లేవు. అందుకే ఎలాగైనా ఆధారాలు సంపాదించాలని అనుకుంటున్నాను నాన్న. నీ సహాయం నాకు కావాలి అని అడుగుతుంది. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ కొట్టమ్మా, నిమిషాల్లో వచ్చి నీ ముందు వాలిపోతాను. ఆధారాలు అంటే గుర్తొచ్చింది, ఆ వచ్చిన వాడిని సిరి దగ్గర నుంచి చూసింది కదా, సిరిని అడిగితే ఏదన్నా ఆధారం దొరుకుతుందేమో అని వాళ్ళ నాన్న చెప్పడంతో రామలక్ష్మి నేరుగా వెళ్లి సిరిని అడుగుతుంది. సిరి అయితే, ఆ దొంగ మాస్క్ వేసుకున్నాడు వదినా, నేను సరిగా గమనించలేదు అని కాసేపు ఆలోచించి ఒక గుర్తయితే చెప్తుంది. ఆ వచ్చిన వాడికి కుడి చేతి పైన పాముతో టాటూ వేసుకున్నాడు అని చెప్పడంతో ఇక రామలక్ష్మికి ఒక క్లూ దొరికినట్టు అవుతుంది. ఇక మనసులో అనుకుంటుంది, ఈ ఆధారంతో వాడిని ఎలాగైనా కనిపెట్టాలి అని అనుకుని, నేను నిన్ను అడిగినట్లు ఎవరికీ చెప్పొద్దు సిరి అని తన దగ్గర మాట తీసుకుంటుంది రామలక్ష్మి. రామలక్ష్మి వాళ్ళ నాన్న ఇంటికి వెళుతూ సీతాకాంత్ దగ్గరికి వెళ్లి ఎళ్ళొస్తానల్లుడు అని చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే వాళ్ళ మామని ఒకటి అడుగుతాడు. మామ, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అని అడగడంతో, ఏంటల్లుడు చెప్పు అని అంటాడు. రామలక్ష్మికి బాగా ఇష్టమైంది ఏందో చెప్పు మామ అని అడుగుతాడు. ఇక వాళ్ళ నాన్న కాసేపు ఆలోచించి, మా రామలక్ష్మికి పండు వెన్నెల్లో ఉయ్యాలు ఊగుతూ ఆవకాయతో కలిపిన అన్నాన్ని తినడం చాలా ఇష్టం అల్లుడు అని చెప్పడంతో సీతాకాంత్ రామలక్ష్మిని సర్ప్రైజ్ చెయ్యాలని తనకి కళ్ళకి గంతలు కట్టి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఎక్కడికండి అని అడుగుతూ ఉంటే కూడా, సర్ప్రైజ్ రా అని నేరుగా గార్డెన్ లోకి తీసుకెళ్లి ఉయ్యాల్లో కూర్చోబెట్టి, ఇప్పుడు కళ్ళు తెరువు అంటాడు. రామలక్ష్మి కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోతుంది. ఇక సీతాకాంత్ అయితే, నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది చూడు, నీకు ఇష్టమైన ఆవకాయ అన్నం కూడా తీసుకొచ్చాను, తిను అని తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి కడుపు మండిపోతూ గబగబా వెళ్లి వాళ్ళ అత్తగారిని పిలుచుకొస్తుంది. ఇక ఇద్దరు కలిసి వాళ్ళని చూస్తూ రగిలిపోతూ ఉంటారు. చూడండి అత్తయ్య, మీరిలాగే ఆలస్యం చేస్తూ ఉంటే మీ చేతుల్లో ఒక పాపనో బాబునో పెడతారు తెలుసా అని అంటుంది. వాళ్ళత్త కోపంగా, ఈ రామలక్ష్మిని భూమి మీదే లేకుండా చెయ్యాలని నేను చూస్తుంటే వాళ్ళిద్దరిని ఎలా కలవనిస్తానని నువ్వు అనుకుంటున్నావు, చూస్తూ ఉండు, రామలక్ష్మి తొందరలోనే పైకి పోయే సమయం వచ్చింది అని చెప్తుంది. ఇక సీతాకాంత్ నందిని మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ని ఏర్పాటు చేస్తాడు కదా, అతను నేరుగా నందిని ఇంట్లోకి ప్రవేశించడానికి తన ప్లాన్ తను చేసుకుని నందిని ఇంట్లో పనిచేసే అయోమయంతో మాటలు కలిపి తన భార్య డెలివరీ అయిందని చెప్పి అతన్ని ఊరికి పంపించేసి అతని స్థానంలో ఈ డిటెక్టివ్ నందిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పనివాడిలాగా వేషం మార్చుకుని నందిని ఇంటికి వెళ్లిన డిటెక్టివ్ ను చూసి, ఎవరు నువ్వు అని అడుగుతుంది నందిని. ఇంట్లో పనిచేసే అయోమయంకి, నేను తమ్ముణ్ణి మేడం, మా వదిన డెలివరీ అయిందనేటప్పటికీ మా అన్నయ్య అర్జెంటుగా ఊరికి వెళ్ళాడు. మా అన్నయ్య ఊరు నుంచి వచ్చేంత వరకు నన్ను ఇక్కడే పని చేయమని చెప్పాడు మేడం, నాకు అన్ని పనులు తెలుసు, మీరు ఏ పని చెప్పినా చిటికలో చేసేస్తాను మేడం అని చెప్పడంతో ఇక నందిని, సరే అటైతే వెళ్లి టీ పెట్టుకోరా అని చెప్తుంది. ఆ డిటెక్టివ్ అయితే ఇలా అనుకుంటాడు, అమ్మయ్య వీళ్ళని నమ్మించేశాను, ఇక నందిని గురించి బాగా స్టడీ చెయ్యాలి అని అనుకుంటాడు.